శుభములు తెలియజేస్తూ ఈ పునరుద్ధాన ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మనకి ఈ వారం ఈ జూన్ మాసం గురించి అంటే కొత్తగా మాస్టర్ గారిని ఎన్నుకోవడానికి ట్రైల్ మెసేజెస్ ఈ జూన్ మాసం గురించి జరుగుతూ ఉంటాయి. ఈ ట్రైల్ మెసేజెస్లో నూతనంగా మనకి ట్రైల్ మెసేజ్లో మొట్టమొదటిగా జోయల్ విక్టర్ గారు, జోయల్ విక్టర్ కరుణాకర్ గారు తాను కాకినాడలో ట్రైల్ విద్యాభ్యాసం అయిపోయింది. బీటెక్ పూర్తి చేసి బీడీ మద్రాసులో FTH బెంగళూరులో చేశారు తన ట్రైనింగ్. మన చర్చికి ట్రైల్ మెసేజ్ కొత్తగా నూతనంగా చేసిన సారికి స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన మాస్టర్ గారి ద్వారా జరగబడుతుంది. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రండి యెహోవాను గురించి ఉత్సాహంతో మన రక్షణ దుర్గమపతి సంతోషగానం చేయడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని వచ్చేము, కీర్తనలు పాడుచు ఆయన పేర సంతోషగానం చేయడము. ప్రార్థన. మహాపరిషుడులకు మహోన్నతమైన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ యొక్క పునరుత్థానపు దినమున మీ పరిశుద్ధ ఆలయంలో ఈ విధముగా మేమందరము చేరి పరిశుద్ధ సంఘముగా మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన ఈ సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరము కూడి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు కేవలం మీ నామము మాత్రమే మహిమపరచబడినట్లుగా, మీ యొక్క ఆత్మ నడిపింపు మాత్రమే ప్రభా జరుగునట్లుగా మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వాక్యము ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ చిత్తము తెలుసుకున్నట్లుగా, మీ చిత్తానుసారంగా నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ఉరికొల్పమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఆరాధన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. చేరువచ్చినటువంటి సంఘమందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఏ విధమైనటువంటి ఆటంకములు, అభ్యంతరములు, అవాంతరాలు కలగకుండా మీ నామమును మాత్రమే మహిమకరంగా సంఘానికి మాకందరికీ దీవెనగా ఈ సమయాన్ని నుంచి మరి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 9వ పాట వైరుపెట్టును అనుసరిస్తూ అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 9వ పాట ప్రబల మొదలై ప్రాస్తుతించారు అనే పాటని పాడుకుందాం. Prabu
పశ్చాత్తర భాగం నుంచి ఉత్తర పశ్చాత్తర భాగం నుంచి కీర్తనల గ్రంథము 136వ దావీదు రాసిన కీర్తన, 136వ సంకీర్తన ఉత్తర పశ్చాత్తర భాగంగా చదువుకుందాం. మార్చి చదువుకుందాం. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. ఉత్తర పశ్చాత్తర భాగంగా మన మధ్యలో ఉన్న కూచిపూడి అడిరాజు ఉత్తర పశ్చాత్తర భాగాలు చదివించాల్సినగా కోరుచుకుంటున్నాం. ఒక వచనము సార్ చదువుతారు, రెండవ వచనాన్ని మీరు మార్చి చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. ఈ పరిశుద్ధ ఏర్పాటు ఉత్తర ప్రత్యుత్తరంలో 136వ సంకీర్తనలు చదువు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. దేవా ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగజేసెను, ఆయన కృప నిరంతరము. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరము. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాడు, ఆయన కృప నిరంతరము. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరము. ఎర్ర సముద్రమును ఆయన మాయలుగా చేసి చీల్చెను, ఆయన కృప నిరంతరము. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరము. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము. అమోరీయుల రాజైన సీహోను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరము. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము. ఆకాశము నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఈ పరిశుద్ధ వాక్యము ఫలింపజేయుగాక. ఆమేన్. థాంక్ యూ సార్. అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. వైరులను అనుసరిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 405వ పాట వైరులను అనుసరిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 405
5వ పాట. దేవుడి నా ఆశ్రయము దివ్యమైన దుర్గము
మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఒప్పుకోలు అందరూ చేస్తారు. దయచేసి అందరూ అడ్డు చూసుకొని మనము ఈ వారం అంతయు మనం చేసిన తెలియక చేసిన పాపము మన కుటుంబ సభ్యులు కానీ మన సంఘస్థులు కానీ మన రాష్ట్ర దేశ ప్రజలు కానీ చేసిన పాపములను మన్నించమని ఆయన సన్నిధిలో మనం వేడుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవునికి మనల్ని మనం సమర్పించుకునేటువంటి సమయము, ప్రభుతో వ్యక్తిగతంగా సంభాషించేటువంటి సమయము, మన తప్పిదములను, పాపములను, అపరాధములను ఆయన సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి సమయము, ప్రభు యొక్క కనికరాన్ని పొందుకునేటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా మనసు నిలిపి యథార్థమైనటువంటి హృదయంతో ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలని కోరుతూ మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు యథార్థమైనటువంటి హృదయంతో మనం రావాలని వాక్యంలో దేవుడు తెలియచేశారు. హృదయాలను ప్రోక్షించాలని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేశారు. హృదయం తెరిచి, నోరు తెరిచి మనము ఒప్పుకున్నట్లయితే ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపము నుండి ఆయన మనలను విడిపించి రక్షించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, పనిచేసే చోట్ల, సంఘంలో, సహవాసంలో, సమాజంలో, లోకములో మనము దేవునికి అనుకూలంగా ఒక గొప్ప సాక్ష్యముగా బ్రతకవలసి ఉన్నది. ప్రభువా, నాకు అలా బ్రతకడానికి, నీకోసమే బ్రతకడానికి నీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగుతూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము పాపము లేని వారమని చెప్పుకుంటే అబద్ధికులము అని వాక్యంలో తెలియజేస్తున్నారు ప్రభువా. నీతిమంతులు ఎవరు లేరని ప్రభువా వాక్యము ఘోషిస్తున్నది ప్రభువా. అయినప్పటికీ ప్రభువా, నీ యొక్క శిలువ రక్తము చేత ప్రభువా పాపములన్నిటినీ ప్రభువా క్షమించి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించినటువంటి మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మేమందరము మీ సన్నిధానంలో మా హృదయాలను కుమ్మరిస్తూ మీ యొక్క క్షమాపణ కొరకై ఎదురు చూస్తూ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అంగీకరించండి ప్రభువా, పరిశుద్ధపరచండి తండ్రి. ప్రభా, మీరు వచ్చినప్పుడు ప్రభా మీ ఎదుట నిందారహితముగా నిలబడాలి ప్రభా. ఏ డాగు, ఏ మత్స లేకుండా మేమందరం కూడా ప్రభా మీ వాక్యము అనేటువంటి నీటి ద్వారా పరిశుద్ధపరచబడాలి, నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి ప్రభా.
ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో మేమందరం ఉండాలి ప్రభువా. తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలను, పాపములను, అపరాధములను, దోషములన్నిటినీ ప్రభువా ఈ సమయంలో మేమందరము ఒప్పుకుంటూ ఉన్నాము తండ్రి. మమ్మలను కనికరించండి. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నీవే సహాయకరం తండ్రి మాకు. నీవే పాపాన్ని క్షమించగలిగినటువంటి దేవుడు ప్రభువా. నీవే మమ్మలను మీ బిడ్డలుగా మరలా స్థిరపరచగలిగినటువంటి వాడు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మాటలో, చూపులో, ప్రవర్తనలో, విశ్వాసములో, ప్రార్థనలో, సహవాసములో, ఇంకా ఆయా రీతులుగా పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని పునరుద్ధరించండి ప్రభువా. మరలా నిలువ పెట్టండి తండ్రి, మీకు స్తోత్రాలు. విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వారిని మరింతగా బలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు ప్రభువా, మేమందరము మీ పరిశుద్ధ ఆలయంలో చేరి ఈ విధముగా ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకురండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకురండి, సంఘ సహవాసాన్ని, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకురండి తండ్రి. ఈ కరుణాహస్తము మా పైన వచ్చి ప్రభువా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యథార్థంగా ప్రార్థిస్తున్నారో ప్రభా, హృదయాన్ని పరిపూర్ణంగా కుమరించి పాపంలో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారందరిపై మీ కృపాకార్యక్రమం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ందరినీ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కేవలం మీకు మహిమకరంగా మాకందరికీ దీవెనగా ఈ సమయాన్ని ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సందర్భించున్నాం. వేద పఠనము, బైబిల్ రీడింగ్లో వేద పఠనము పాత నిబంధన గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ద్వితీయోపదేశ కాండము పాత నిబంధన గ్రంథముగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. మన మధ్యలో ఉన్న కూచిపూడి అవినాష్ చదివించాల్సిందిగా వచ్చిన ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఈ ఆదివారంపై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పత్రాలను ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనం. మొదటి వచనం. నీవును నీ కుమారుని కుమారులను నీ దేవుడిని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ నీ జీవిత దినములన్నింటినీ దయకొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు మీరు స్వాధీనపరచుకున్నటప్పుడు వేరుదారి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటప్పుడు మీకు బోధింపబడాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయున్నదా కట్టడలు ఎదురుకుంటే. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. ఇశ్రాయేలు మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో వదలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు ఇప్పుడును ద్రోవం నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును
వాటిని గురించి మాట్లాడవద్దు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవద్దు. అవి నీ కన్నుల నడుమ బాసికం ఉండదు. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనల మీదను వాటిని రాయవద్దు. దేవుడి పరిశుద్ధ వాక్యం. థ్యాంక్ యూ. రెండవ భాగంలో నూతన నిబంధన భాగంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన సహోదరుల నుంచి మన మధ్య ఉన్న దర్శి మేరీ చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమమైన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నయడట మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలవారుగా ఉండి ఒక్కదాని అనే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినమైన మనసు గలవారే ఒకరినప్పుడు తనకంటే ఏకులని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సహవాసముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా వీలైక చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమున మోపునట్లును ప్రతి వారు నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అర్థముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించుకుందాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మనకి సమయం లేని కారణం
విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాం. స్పెషల్ సాంగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, అందుకని విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య ఉన్న చింతపల్లి ఎలీషా గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థన పురుషుల నుంచి చింతపల్లి ఎలీషా గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ సార్. స్త్రీలలో నుంచి చౌకపల్లి కేజీఎం మనకి ప్రార్థనలో కలిగిస్తారు.
దేవా తండ్రి అందరూ సంఘం దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన మీరు దీవించి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని నైనా మీరు దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో అడుగుతున్నాం. దేవా తండ్రి సంఘాన్ని ఇంకా నాటికి అభివృద్ధి పరచండి. ఆత్మీయంగా తప్ప మేము ఇంకా అయినా అనేకమైనటువంటి నైనా మా తండ్రి మరి ఫలాలు ఫలించినటువంటి సహాయం దయచేయండి. సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. దేవా తండ్రి సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. మరి కావాల్సిన రక్షణ పోషణ ఆధారంగా మీరు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను అయినా మీరు పెరిగివలసిన జ్ఞాపకం చేసుకోగలరు. అనారోగ్యాలను తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం స్వస్థతను మీరు సమకూర్చుదరపిస్తున్న గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. ప్రసవం సంతానం లేని నైనా బిడ్డలను నైనా మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో నైనా వారికి సంతాన భాగ్యము దయచేయండి. వివాహాల కోసం చూసిన బిడ్డలైనా సరైనటువంటి భాగస్వాములను మీరు అనుగ్రహించండి. అలాగే ఉద్యోగుల కోసం చూసిన బిడ్డలైనా వారి యొక్క చదువుకు తగినటువంటి ఆయన ఉపాధిని మీరు సమకూర్చుకుని సెలవుస్తున్నాం. సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి అవసరమైన అక్కర్లను అయా నీ నామంలో తీర్చండి. కుటుంబాల శాంతి సమాధానం సంతోషం అయా మీరు అనుగ్రహించమని సన్నిధిస్తున్నాము. యవనస్తులను జ్ఞాపకం చేసుకో బ్రహ్మ వారిని సన్నిధిలో వాడబడుచుగా బ్రహ్మ ఇంకా నాయన వారి దళాలను మీరు అభివృద్ధి చేసి సంఘ పరిచయంలో విరివిగా వాడబడినట్లు వారిని బలపరచమని ఈ సన్నిధిలో వచ్చిన కూడా వారిని కాపాడండి. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. బోధిస్తున్న ఉపాధ్యాయులు జ్ఞాపకం చేసుకునండి. చక్కని రీతిలో నాయన అందరినీ ఇప్పటికీ బోధించేటువంటి జ్ఞానం నాయన ఉపాధ్యాయులు దయచే బిడ్డలు కూడా నాయన ఈ బిడ్డలుగా నాయన చిన్నతనం నుంచి నాయన ఈ మార్గంలో నడిచి నీతిగా నాయన మీ సహాయం దయచేయండి. అలాగే మా సంఘ కార్యవర్గాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు చక్కని తలంపులతో సంఘాభివృద్ధికి నాయన పాటుపడేటువంటి ఏక మనస్సును విడుదలని దయచేసినైనా సంఘంలో ఇంకా అభివృద్ధి పరిచేటువంటి రీతిలో మరి కార్యక్రమాలు మరి ఆలోచనలు మరి బలమును ఉన్నట్లుగా సహాయం దయచేసి సన్నిధిలో వచ్చిన సహాయం దయచేయండి. సంఘ కాపరినైనా అందరి ఎదురైనా మరి హైదరాబాద్ కూడా అనేక ఎదురైన పరిచయలు తోడుగా ఆయన మా తండ్రి ఒక మంచి సంఘం మీరు సమకూర్చుని సన్నిధిలో వచ్చినాము. మంచి వర్తమానాలను ప్రార్థించినట్లుగా సహాయం కుటుంబాన్ని నియమించండి. ఆయన ఈ సమయంలోనైనా మీ సన్నిధిలో నిలబడి వాక్యమును అందించినటువంటి ఈ దీనదాసుని ఈ రెక్కల నీడ చాటును భద్రపరచండి. ఈ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచండి. ఈ ఆత్మవర్షం ఆ బిడ్డలో ఆ బిడ్డపై కుమ్మరించి మీరు నైనా మా తండ్రి ఈ అభిషేకంతో ఆయన నింపి ప్రభావ మంచి వర్తమానం హృదయములకు ఎటువంటి మాటలు అవసరమైనదో అటు మాటలను నాయన మీరు మాకు బోధించుకుని సరిపడవచ్చున్నాము. ఈ వాక్యం ఆయన దగ్గరలో పోకుండా మీకు రేపు హృదయాలలో నాటబడి ఫలించి రీతిగా సహాయం దయచేయండి. ఈ వాక్యమును అంగీకరించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. మా యొక్క జీవితాల్లో సరిదిద్దుకొని తప్ప మా లోపాలను ఆయన ఈ వాక్యం అనేటువంటి అర్థంలో చూసుకొని వాటిని సరిచేసుకొని నాయన నీ యొక్క బిడ్డలుగా తప్ప మేము నాయన బ్రతకడానికి సహాయం దయచేయండి. దేవా తండ్రి చేరిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ఆరాధనంతటిలో ఆయన మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ ఆవరణను మీరు దీవించండి. దుష్ట శక్తులు సైతాన్ ఆత్మలను మీరు దూరపరిచి దేవా క్రమంగా మర్యాదగాను నీకు మహిమగాను నీకు మహిమకరంగాను ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం దయచేయండి. ఈ కొద్ది విన్నపాలు వేసి క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది ఆరాధన సమయము కనుక మెసేజ్కి ముందుగా ప్రెజెంట్ వర్షం సాగు యూత్ వారిచే మరియు కొయ్యలు పెట్టండి అనుసరిస్తూ ప్రెజెంట్ వర్షం సాగు పాడవలసిందిగా అందరూ లేచి నిలబడగా ప్రెజెంట్ వర్షం సాగు యూత్ వారు కొయ్యల వారు
అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరూ దయచేసి మెసేజ్కి ముందుగా మన పాస్టర్ గారు హైదరాబాద్ చర్చికి ట్రైన్ మెసేజ్కి వెళ్ళినారు కనుక మనకి కాకినాడ నుంచి పాస్టర్ గారు జోయల్ కరుణాకర్ వెంకర్ గారు మన మధ్య ఉన్నారు. మెసేజ్ మనకి ఇస్తారు. ట్రైన్ మెసేజ్గా మొట్టమొదటిగా మన చర్చికి వచ్చి ఉన్నారు. దయచేసి సంఘమందరూ గమనించాల్సిందిగా కూర్చు ప్రెజెంట్ వర్షిప్ సాంగ్ని యూత్ వరకు పోయే యూత్ లీడ్ చేస్తూ పాడవలసిందిగా ప్రభు పేరిట కోరుకొచ్చున్నాను. అందరము దేవుని ఆరాధించుకునే సమయము అందరూ మనస్ఫూర్తిగా నాతో పాట కలిసి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానని అనే పాట పాడుకొని దేవుని నామమును మహిమపరుచుకున్నాం. మేము పాడతాము, మాతో పాటు కలిసి మీరు పాడాల్సిందిగా మనం చేసుకుంటాం.